ఈరోజు మన ప్రీతం నాయకులు ముఖ్యమంత్రి వర్యులు శ్రీమాన్ నారా చంద్రబాబు నాయుడు గారి 75వ పుట్టినరోజును పురస్కరించుకొని ఈరోజు రాయచూటి ఏరియా హాస్పిటల్లో ఇక్కడ ఉన్న పేషెంట్లకి లయన్స్ క్లబ్ వారి తరఫున ముఖ్యంగా వారి తరఫున ఇక్కడ పండ్లు, బ్రెడ్, పాలు ఇలాంటివి ఇవ్వడం జరిగింది. ముఖ్యంగా మనం చంద్రబాబు నాయుడు గారిని గత 45 నుంచి 50 సంవత్సరాల నుంచి చాలా దగ్గరగా చూస్తున్నాం మన ఆంధ్ర రాష్ట్ర ప్రజలు. ఆయన ఒక స్ఫూర్తిదాత. ఏ విషయంలో అంటే ఎన్నో విషయాల్లో మన రాష్ట్రాన్ని దిక్సూచిగా నడిపించారు. మన రాష్ట్రంలో చెప్పుకోదగిన స్వతంత్రం వచ్చిన తర్వాత ఈ 70 ఏళ్లలో మచ్చుగ్గా ఒక 10 మంది పేర్లు చెప్పుకుంటే నారా చంద్రబాబు నాయుడు గారు 1-2 వరుసలో ఉంటారు. ఎందుకంటే ఆయన వల్ల అన్ని సెక్టార్లలో, ముఖ్యంగా అందులో చెప్పుకుంటే ఐటీ సెక్టార్ కానీ, అగ్రికల్చర్ సెక్టార్ కానీ, పవర్లో రీఫార్మ్స్ కానీ అన్ని విషయాల్లో ఆయన అందరికంటే ఒక 10 సంవత్సరాల ముందే ఉండి ఈ రాష్ట్రాన్ని ముందుకు నడిపించారు. గత ఉమ్మడి రాష్ట్రాన్ని కానీ ఈరోజు మన డివైడ్ అయిన తర్వాత మన ఆంధ్ర రాష్ట్రానికి ఆయన యొక్క సేవలు మన రాష్ట్రానికి ఇంకా ఎన్నో కావాలని ఈ 4 ఏళ్లలో మన రాయచూటికి ఆయన యొక్క దీవెనలతో మన రాష్ట్ర మంత్రివర్యులు రాంప్రసాద్ రెడ్డి గారి యొక్క పూర్తితో చంద్రబాబు నాయుడు గారు మన రాయచూటి పట్టణానికి కానీ, మన గ్రామీణ ప్రాంతాలకు కానీ, మనకున్న 10-12 గ్రామాలు, మండలాలు ఉన్నాయి. అన్ని ప్రాంతాలకి ముఖ్యంగా ఈ యొక్క హాస్పిటల్ అభివృద్ధికి ఆయన వంతుగా చంద్రబాబు నాయుడు గారు మనకి మంచిగా చేస్తారు. దానికోసమే ఈ నెల గత వారం ముందు మనకు ఇక్కడ 50 బెడ్డెడ్ క్రిటికల్ కేర్ హాస్పిటల్ కూడా మంజూరైంది. దాని విలువ ప్రస్తుతానికి స్ట్రక్చర్ బిల్డింగ్ కొరకు 12 కోట్ల రూపాయలకి టెండర్లు తెరవడం జరిగింది. ఇప్పుడున్న ఇది కూడా కొత్త హాస్పిటలే. ఇక్కడ కట్టిన బిల్డింగ్స్ కూడా అది రావడంతో 2 హాస్పిటల్ను సమగ్రంగా డెవలప్ చేస్తే మనం నియర్లీ 200 పడకల హాస్పిటల్గా ఇక్కడ రాయచూటి పట్టణంలో మనకున్న చుట్టుపక్కల ఉన్న 10 మండలాలకు చాలా మంచి జరుగుతుంది. అలాగే ఇక్కడ ఇంకా కొన్ని అరకొర సదుపాయాలతో నడుస్తుంది. కాబట్టి రాబోయే రోజుల్లో మనకి ఇక్కడ కొత్తగా గత 10 రోజుల ముందే కొత్త కమిటీ ఫామ్ అయింది. చైర్మన్ మెంబర్స్ ఉన్నారు. వీళ్ళు దృష్టికి ప్రజలు ఏ కష్టాలున్నా డాక్టర్లు కానీ తీసుకొస్తే మన వంతుగా, మంత్రి గారి వంతుగా, ప్రభుత్వం వంతుగా మనం చేసేదానికి ఎప్పుడు ముందుంటామని కోరుకుంటూ మరొక్కసారి మన నారా చంద్రబాబు నాయుడు గారు ఆయుష్